జయశ్రీరావు గారిని మరి కాజీపేటలో, వరంగల్ కాజీపేటలో సేవ చేసే సమయాల్లో వారి గురించి చాలా విన్నాం, కానీ కలిసినా కూడా ప్రైజులు అంకుల్ అని చెప్పి అనడం తప్ప ఎక్కువ తెలియదు. కానీ దేవరం సియోను ప్రార్థన మందిరానికి అక్కడ జరిగే హోలీ కాన్వకేషన్కి జయశ్రీరావు గారు వర్తమానికులుగా వచ్చారు. అది ఫస్ట్ టైం ఆయన సమీపంగా చూడటం. అదే సమయంలో ఆయనకి తర్జుమా చేయడానికి అక్కడ నన్ను కూడా స్థానిక సంఘస్థులు పిలిచిన కారణం చేత అక్కడ ఆయనకి ట్రాన్స్లేట్ చేశాను. 3 రోజులు కూడా, అంటే ఆదివారం అయితే నేను స్థానిక సంఘానికి వెళ్ళిపోయాను. ఆ టైంలో ట్రాన్స్లేట్ చేస్తున్న సమయంలో ఆయన ఫస్ట్ టైం కలవడం, తర్వాత ఆయన ఇంతకుముందు చాలామందిని చూశాను, కానీ ట్రాన్స్లేషన్లో ఆయన అప్పటికి బాగుండేవారు, బలంగా ఉండేవారు కాబట్టి చాలా స్పీడ్గా చెప్పేవారు. అది కాక లాంగ్ సెంటెన్సెస్ వాడేవారు. టైంలో అయినా కూడా నేను కూడా మంచి బలంగానే ఉన్న కారణం చేత ఆ రోజుల్లో ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మధ్యలో ఆపి, ఏమయ్యా మంత్రాలు చెబుతానేమయ్యా, మంత్రాలు చెబుతా ఉన్నావు నువ్వు అని చెప్తా అంటే నాకు అది అర్థం కాలే. అయినా కూడా ఆయన నన్ను చాలా ప్రోత్సాహపరుస్తూ వచ్చారు. ఆ తర్వాత జయశ్రీరావు గారు అన్నారు, ఢిల్లీలో మీటింగ్స్ ఉంటాయి, మీరు రాగలరా అని చెప్తున్నారు. వస్తాంతలని చెప్పి చాలామంది ఢిల్లీ వెళ్ళాం. అక్కడ మా పిల్లలు కూడా చిన్నవాళ్ళు, కానీ ఆ దినాల్లో వాళ్ళ పరిచర్య, ప్రేమ భలే సంతోషపరిచడం. ఢిల్లీలో మీటింగ్స్లో మా పిల్లలు మరి ఎక్కువగా వాళ్ళు చాలా సంతోషించారు. చాలా కాలం జ్ఞాపకం చేసుకునేవాళ్ళం. తర్వాత అంతకంటే ఎక్కువగా మరి విజయవాడ ఆటోనగర్ బేతేలికి మరి జయశ్రీరావు గారు చాలాసార్లు వచ్చేవారు. ఒకసారి అయితే సంవత్సరం